మానవుడు రక్షించబడడానికి ఏం చేయాలి అనేది ప్రకటన 22:14 చూసినట్లయితే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. తమ వస్త్రాలను ఉదుక్కోవడం అంటే ఏంటంటే క్రియలు చేసేవారు ధన్యులు అని చెప్తున్నారనమాట. అలాగే రోమా 2:7, సత్క్రియలను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతయు అక్షతయు వెదుకువారికి నిత్య జీవం నిచ్చును. సత్క్రియలు ఓపికగా చేస్తే నిత్య జీవం కలుగుతుంది అనేది, రక్షించబడడానికి ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే 1 పేతురు 1:22, మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడే అనేది, అలాగే ప్రేమించి సత్క్రియలు చేయాలి అనేది తెలుసుకోవచ్చు.